హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను కోటి దీపోత్సవానికి అయితే వచ్చిన. ఇదైతే బయట ఎంత బాగుందో చూడండి. బయట మొత్తం సెట్టింగ్ బయటనే ఎంత బాగుందో చూడండి. ఇక్కడనైతే ఫొటోస్ అయితే ఎంత మంది దిగుతున్నారో ఎంత బాగుందో చూడండి. మొత్తం లైట్స్తోని రియల్ ఫ్లవర్స్ ఇవన్నీ బంతిపూలే. ఇదైతే చాలా బాగుంటుంది. 25th వరకు ఉంటుందంట ఈ కోటి దీపోత్సవం. అయితే ఎవరైనా రావచ్చు. ఎంత పెద్ద సెట్టింగ్ వేసారో, ఎప్పుడు ఇట్లనే చేస్తారు. నేనైతే ప్రతి ఇయర్ వెళ్తాను. ఇక్కడనైతే పిక్స్ నేను కూడా దిగిన. ఎంత బాగా అనిపించిందో ఇక్కడనైతే. అంత లైటింగ్తోని శివయ్యే మన ముందుకు వస్తున్నట్టుంది కదా. ఫస్ట్ అయితే మనం మనం లోపలికి వెళ్ళేటప్పుడైతే 7 ద్వారాల లెక్కనైతే ఉంటుంది. అక్కడ చూసిరా మనకు వెంకటేశ్వర్ల స్వామి అయితే ఉంటాడు. సేమ్ అదే సెట్టింగ్ వేసిండ్రు తిరుపతి లెక్కనే. ఎంత బాగా అనిపించిందో లోపలికి వెళ్తుంటే కూడా. ఇదైతే లోపలికి వెళ్ళినాక ఇదైతే ఎంత మంది వచ్చారో చూడండి. ఇప్పుడైతే తక్కువ ఉన్నారు. మేమైతే కొంచెం 8కి అట్లా వెళ్ళినాం, తక్కువ ఉన్నారు. ఇంకా 9 వరకు అయితే చాలా మంది అవుతారు. ఇప్పుడైతే తక్కువ ఉన్నారు. ఇట్లనైతే టేబుల్స్ మీదనైతే ప్రమిదలు ఉంటాయి. ఆయిల్ వాళ్ళే ఇస్తారు, ప్రమిదలు వాళ్ళే ఇస్తారు, పువ్వులు అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం వెలిగించడమే. మంచిగా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వెలిగించమన్నప్పుడు అన్నీ మనం తీసుకెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ఒక్క టేబుల్ మీదనైతే ఇట్లా మనం శివలింగం ఉంటుంది. శివయ్యనైతే మనం పువ్వులతోనైతే మంచిగా అలంకరించుకోవచ్చు. ఓం స్వస్తిక్ అన్నీ రాసి పెట్టినట్టు ఇట్లా ప్రమిదాలతోనైతే రాసి మనమైతే పెట్టుకోవచ్చు. ఎట్లా అయినా అలంకరించుకోవచ్చు. అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం ఓన్లీ పూజలో కూర్చోవడమే. ఇదైతే మొత్తం భక్తి ఛానల్ వాళ్ళైతే చేస్తారు. ఇట్లా ప్రతి ఇయర్ చేస్తారు ఎన్టీఆర్ స్టేడియంలోనైతే. మేము వెళ్ళిన రోజైతే క్షీరాబ్ద ద్వాదశి మంచిగా ఉండే. ఆ రోజైతే ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళైతే అలంకరించుకుంటున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ అలంకరించుకున్నారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలామందే వచ్చారు ఈరోజు కూడా, కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఇంకా రాలేదు మొత్తం మంది అయితే. ఇదైతే ముందుకు వచ్చినాం మేమైతే కొంచెం చూద్దాం అనేసి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి ఉన్నందుకైతే తులసిమాతకు అయితే దామోదరుడికి అయితే కళ్యాణం చేసిరు. ఇప్పుడైతే ఉజ్జయిని మహాకాళేశ్వరుడికైతే అభిషేకం జరుగుతుంది. అమ్మా అందరూ భక్తులందరూ కూడా ఉజ్జయిని క్షేత్రమే కార్తీక మాసమందు మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ ఉజ్జయిని క్షేత్రంలో పరమ విశేషంగా భక్తజన సహితేనాభిర్బ్రాహ్మణైః సహ పూర్వ ప్రధాన సంకల్పిత కోటి దీపోత్సవ మహోత్సవ మహాపర్వాంతర్గతేన మహాకాల మహామృత్యుంజయ రుద్రదేవస్య భస్మార్తి పూజనాదిక కర్మాంతర్గతేన పంచామృత పూజన సహిత యథాశక్తి విజయ శృంగార పూర్వకం భస్మార్తి పూజనాదిక కర్మాం కరిష్యే. ఓం తజ్జాగ్రతో దూరముదైతి దైవాన్ తదసుప్తస్య తథైవైతే దూరే సర్వే గృహ్యంతు శాంభవాః శివాధ్యానం. అందరూ 2 చేతులు పైకెత్తి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి. మధ్యప్రదేశ్లో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, అక్కడే శక్తిపీఠం కూడా ఉందనే మహాపుణ్యము. అలాంటిది అక్కడ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగే భస్మహారతి అనే మహావిశేషమైన కార్యక్రమాన్ని మనం తిలకించబోతున్నాం. తదేకమైన మనస్సుతో ముందుగా అభిషేకాన్ని భస్మహారతిని తిలకించండి. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి మహాకాళేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి. అవంతికాయాం విహితావతారం ముక్తే ప్రధానాం యశసాజ్జనానాం పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. ధ్యానార్థ ధ్యానమక్షతాం సమర్పయామి. పాద్యార్చనం
तीर्थपादाय नमः पादोदकमो मेतावानस्य महिमातो ज्यायांश्च पुरुषः पादोस्य विश्वा भूतानि पाद्यम् अर्घ्यम् आचमनीयम् स्नानीयं जलं समर्पयामि देवे ఈ అభిషేకం అయితే చాలా బాగా జరిగింది, బాగా చేసారు అభిషేకం అయితే. జ్యోతిర్లింగాలను అయితే మనమైతే చూస్తామో చూడమో కూడా తెలియదు కదా మొత్తము. ఇక్కడనైతే రోజు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు అయితే రోజు ఒకటి చూపిస్తారు మనకి. ఇదైతే 25th వరకు ఉంటుంది. ఎవరైనా చూసే వాళ్ళైతే వచ్చి చూడొచ్చు. రోజు ఒకటి అన్నట్టు ఉంటుంది ఇక్కడ, మంచిగా ఉంటుంది, ఎవరైనా రావచ్చు. మనమైతే నిజంగా కైలాసం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, ఎట్లుంటుందో కూడా మనం చూడం కదా. ఇప్పుడైతే ఇక్కడికి వస్తానైతే కోటి దీపోత్సవానికి వస్తానైతే అక్కడనైతే మొత్తం మనకి మంచి ఫీలింగ్ ఉంటుంది తెలుసా. మొత్తం దేవుడు మన ముందే ఉన్నట్టు ఉంటుంది, అంత బాగా అనిపిస్తుంది. శివుడైతే మన ముందు తాండవం చేసినట్టు అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఈ సెట్టింగ్ చూసారా, సెట్టింగే అంత బాగా అనిపిస్తుంది లైట్స్తోనే, అంత బాగుంటుంది. కార్తీక పౌర్ణమి రోజైతే ఇంకా బాగుంటుంది. మేము పోయినసారి కార్తీక పౌర్ణమి రోజే వేయడం. ఆ రోజైతే జ్వాలా తోరణ హారతి ఉంటుంది. అరుణాచలేశ్వరుడికి అయితే ఆ రోజు కళ్యాణం ఉంటుంది. ఆ రోజైతే ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ రోజు కూడా చాలా మంది వస్తారు, ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు కూడా. నిజంగా మన ముందు దేవుడే ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది, అంత బాగుంటుంది. వీళ్ళైతే మొత్తం దాండియా వాళ్ళను కూడా పెట్టిండ్రు. దాండియా వాళ్ళైతే చాలా మంది ఉండే, వాళ్ళు అయితే మొత్తం నాన్ స్టాప్గా, నేనైతే 7కి వెళ్ళిన, 7:30 అట్లా వెళ్ళిన, అప్పటి నుండి 11 వరకు అయితే నాన్ స్టాప్గా చేసుకుంటూనే ఉన్నారు వీళ్ళైతే. బాగా అనిపించింది. దాండియా వాళ్ళు కూడా బాగా వేసారు కోలాటము. తర్వాతనైతే తులసీమాతకి దామోదరుడికి అయితే కళ్యాణం చేసిర్రు. కళ్యాణం అయితే మొత్తం మనకైతే కళ్ళకు కట్టినట్టే చేసిర్రు, అంత బాగా అనిపించింది. అయితే మేము వెళ్ళగానే ఒక విలేజ్ పేరు చెప్పిండ్రు, నాకు అంత గుర్తు లేదు, మేము వెళ్ళేసరికే చెప్పేసిండ్రు. ఆ విలేజ్లో అయితే టెంపుల్ ఉంటుందంట. ఆ ఊరి వాళ్ళు మాత్రం తిరుపతికే వెళ్ళారంట, వాళ్ళ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామినే పూజిస్తారంట, తిరుపతికి వెళ్ళారంట. ఆ టెంపుల్ హైట్లోనైతే వాళ్ళైతే ఇల్లు అయితే అంత హైట్లోనైతే కట్టారంట, టెంపుల్ కన్నా తక్కువ హైట్లోనే కట్టుకుంటారంట. అది చెప్తే చాలా బాగా అనిపించింది. అక్కడి నుండే పూజారులు వచ్చి అయితే కళ్యాణం చేసారు. ఇక్కడ చూడండి ఎంతమంది కోలాటం వేస్తున్నారో, వీళ్ళు కూడా కళ్యాణం జరిగేంతసేపు కూడా చేసారు, మంచిగా అనిపించింది. ఇక్కడనైతే చూడండి ఆ వెంకటేశ్వర స్వామి మన ముందు నిల్చున్నట్టుంది కదా. నేనైతే దేవుడి విగ్రహమే అనుకున్నా, నిజంగా దేవుడిని ఇట్లా పెడతారు కదా అట్లనే అని నేను అనుకున్నా, కాదు ఇతనైతే మనిషే. నేనైతే షాక్ అయినా. నేనైతే 7:30కి వెళ్ళిన, అప్పటి నుండి ఈయననైతే అట్లనే కదలకుండా 11 వరకు ఉన్నాడు. నిజంగా వెంకటేశ్వర స్వామిలానే అనిపించిండు. దగ్గరికి వెళ్ళే వరకు నేను కూడా అనుకోలేదు, బాగా అనిపించింది. తర్వాతనైతే శివతాండవం చేస్తున్నట్టు, శివయ్యనే శివతాండవం చేస్తున్నట్టు అనిపించింది ఈ విగ్రహాన్ని చూస్తానైతే. లైటింగ్ కూడా అట్లనే పెట్టిండ్రు అక్కడ ముందైతే. తర్వాతనైతే ఆ మహాకాళేశ్వరుడికి అయితే భస్మాభిషేకం అయితే చేసిండ్రు. అబ్బా ఎంత మంచిగా అనిపించిందో. ఇవన్నీ అయితే మనం టెంపుల్స్లనైతే లైవ్గానైతే చూడం కదా, ఇక్కడనైతే అన్ని లైవ్గా చూడొచ్చు. వాళ్ళు మన ముందే లైవ్గా చేస్తారు, ఇట్లా హారతులు కానీ అభిషేకం కానీ ఈ భస్మంతో చేసే భస్మాభిషేకం కానీ మనకు లైవ్లోనే చూపిస్తారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి అయితే భస్మాభిషేకం అయితే కంప్లీట్ చేసిండ్రు. చేసిన తర్వాతనైతే తులసీమాత దామోదరుల కళ్యాణం జరిపించారు కదా. ఇప్పుడైతే పల్లకి సేవను చేస్తున్నారు. పల్లకి సేవకు ముందైతే ఇలా దాండియా చేస్తూ అయితే దాండియా వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. తర్వాతనైతే వెంకటేశ్వర స్వామి చూసారా, అప్పుడు చూపెట్టినా కదా, ఆ వెంకటేశ్వర స్వామి మన ముందుకు వస్తున్నట్టుంది కదా. ఇట్లా పువ్వులతోనైతే ఆహ్వానం అయితే పలుకుతున్నారు. ఇదైతే బాగా అనిపించింది. తర్వాతనైతే డోళ్ళ సప్పుడుతోనైతే సౌండ్ చేసుకుంటానైతే వీళ్ళు కూడా ముందున్నారు. వీళ్ళ తర్వాతనైతే ఒకరి తర్వాత ఒకరైతే మొత్తం వీళ్ళైతే వెల్కమ్ చెప్తున్నారు. పల్లకి సేవకు ముందైతే ఊర్లల్లో మనకు జాతరలు అయితే కూడా ఇట్లనే చేస్తారు కదా, శంఖం ఊదే వాళ్ళు, డోళ్ళు వీటినైతే కాగడాలో ఏమో అంటారు కదా, ఇట్లనైతే ఒకరి తర్వాత ఒకరైతే వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాతనైతే ఇప్పుడు పల్లకినైతే తీసుకొస్తున్నారు వెనకాల.
తులసీమాత దామోదరుడి కళ్యాణం అయితే చేసిర్రు కదా, ఆ విగ్రహాలనే ఇప్పుడైతే ఊరేగింపులాగా పల్లకి సేవ చేస్తున్నారు అన్నట్టు. మనం అనుకుంటాం కదా దగ్గరికి వెళ్ళి చూడకుండా మంచిదే, ఫోన్లోనో టీవీలోనో చూస్తున్నా చాలని. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో పల్లకి సేవ. తర్వాతనైతే ఇక్కడ మహాకాళేశ్వరుడికి అయితే ఇప్పుడైతే అభిషేకం అయిపోయింది కదా, హారతి ఇస్తారు. ఆల్రెడీ సప్తహారతి ఇచ్చిర్రు ఇప్పటి వరకు. తర్వాతనైతే వాళ్ళు కార్తీక దీపాలు వెలిగించిన తర్వాతనైతే అక్కడనైతే అందరినీ వెలిగించమని చెప్పారు. అక్కడ లైట్స్ ఆఫ్ చేసి అయితే అందరూ ఆల్రెడీ వెలిగించిండ్రు. చూడండి ఎట్లా పెడుతున్నారో, మొత్తం ఎక్కడ కూడా ఖాళీ ఉంచరు, మొత్తం దీపాలతోనే నింపేస్తారు. బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే లాస్ట్కి అయితే ఇట్లా లైట్స్ ఆఫ్ చేసి సాంగ్స్ పెట్టి మొత్తం దీపాలు పెడతాం కదా, అప్పుడైతే బాగా అనిపిస్తుంది. మొత్తం అక్కడ ఉన్న దీపాలన్నీ వెలిగిస్తారు అందరూ, ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళందరూ వెలిగిస్తారు. వీలైనన్ని వెలిగిస్తూనే ఉంటారు. చూడండి పెట్టినాక ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడైతే ఆ ఈశ్వరుడికి అయితే ఇప్పుడైతే హారతి ఇస్తారు. సప్తహారతి అయితే ఇచ్చిండ్రు. చూడండి హారతి ఇస్తున్నారు. ఇట్లా ట్రైన్ సహాయంతోనైతే పైనకెళ్ళి అయితే ఇట్లా హారతి చూపిస్తారు. చాలా హైట్లో ఉంది కదా, అందుకే అట్లా ఇస్తున్నారు హారతి. మనకి చూస్తే ఇలా అనిపిస్తుంది కదా, అక్కడ లైవ్లోనైతే వాళ్ళు పెట్టిన సాంగ్స్కి ఇవన్నీ జరుగుతుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడనైతే ఇలా హారతి ఇస్తుంటేనే అక్కడనైతే లింగాష్టకం కూడా చేస్తారు. లింగాష్టకం అయిన తర్వాతనైతే కార్తీక దీపాలను వెలిగిస్తారు. బాగా అనిపిస్తుంది. శివలింగం నుండి అయితే చూడండి ఫ్లవర్స్ ఒకటేసారి ఎట్లా వస్తున్నాయో హారతి ఇచ్చేటప్పుడైతే. ఇదైతే చూసినప్పుడైతే చాలా బాగా అనిపించింది. ఈ కార్తీక మాసంలో అయితే ఇలా దర్శించుకోవడం అయితే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా దగ్గరలో ఉంటే వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. రోజు ఒక జ్యోతిర్లింగం ఉంటుంది, శక్తిపీఠాలు కూడా ఉంటాయి. రోజు మంచిగా దర్శనం చేసుకోవచ్చు. రోజు కాకపోయినా ఒక్కసారి దర్శనం చేసుకున్నా అని చాలా బాగుంటుంది. అస్సలు అక్కడ ఉన్నంతసేపు అయితే అసలు మనకు టైమే తెలియదు, అంత బాగా గడిచిపోతుంది, అంత బాగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ అనాల్సిందే అక్కడనైతే, అంత బాగా అనిపిస్తుంది. తర్వాతనైతే మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎన్ని దీపాలు కదా, ఎన్ని దీపాలు పెట్టిరో చూడండి. అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్ చూసిరు కదా, ఇప్పుడైతే చూడండి ఇక అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే అందరూ పెట్టేసిరు దీపాలు. మేము కూడా బాగానే వెలిగించినాం దీపాలైతే. ఎంత బాగా అనిపిస్తుందో కదా కార్తీక మాసంలో ఇట్లా ఒక్కసారి ఇన్ని దీపాలను చూడడం అయితే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా దీపాలు పెట్టడం. ఇక్కడనైతే బాగుంది. ఇయర్లీ ఒకసారైనా ఇక్కడికి వచ్చి పెడితే మంచిగా అనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.